ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంపీల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారుతుంది. కేంద్రంలో ఎట్టా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు వచ్చేసరికి ఊపిరి సలపని స్థితిలో సాగుతున్నారు. ఎక్కడైనా అడిగేద్దామంటే ఎమ్మెల్యేలతో అవస్థలు, వెనక్కి తగ్గుదామంటే అధిష్టానం నుంచే ఆదేశాలు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో అనేక మంది ఎంపీల పరిస్థితి ఉంది. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎంపీల్లో చాలామంది ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తమకు అనేక రకాలుగా అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఎమ్మెల్యేలు పెడుతున్నటువంటి ఆంక్షలతో అవస్థలు పడుతున్నాం అని లోలోన మదన పడుతున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నా పెద్దగా స్పందించడం లేదు అని ఆందోళన చెందుతున్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీల పరిస్థితి కూడా ఇదే చందాన్ని నడుస్తుంది. ఎవరో ఒకరిద్దరు సీనియర్ ఎంపీలు మినహా మిగిలిన ఎంపీలంతా కూడా ఇదే రీతిన ఎమ్మెల్యేలతో వివాదాల కారణంగా అడుగు ముందుకేయలేనటువంటి పరిస్థితిలో కొట్టి మిట్టాడుతున్నారు. ఉదాహరణకి ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ తొలిసారిగా అక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. కానీ ఇప్పుడు మొత్తం 7 నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒక్క చోట కూడా ఎంపీ మాట చెల్లుబాటు అవుతున్న దాఖలాలు లేవు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంపీని ఖాతరు చేస్తున్న ఆనవాళ్ళు లేవు. ఇది ఎక్కడో కోస్తాలోనే అనుకుంటే కాదు, రాయలసీమలోని నంద్యాల జిల్లా, అక్కడి నుంచి బైరెడ్డి శబరి మొదటిసారిగా విజయం సాధించారు. ఆమె ఏమీ సాధారణ కుటుంబం కాదు. ఆమె తండ్రికి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. రాయలసీమ ఉద్యమం కారణంగా సొంతంగా గుర్తింపు ఉంది. ఇలాంటి గుర్తింపు ఉన్న నాయకురాలు కూడా ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా తన సొంత మండలం ఉన్న నియోజకవర్గంలో కూడా పూర్తిగా స్వేచ్ఛగా ముందుకు సాగలేని పరిస్థితి దాపురిస్తుంది. ఇటీవల ఆమె శ్రీశైలంలో అడుగుపెట్టిన సందర్భంగా చాలా పెద్ద రచ్చ సాగింది. ఏకంగా మాజీ ఎమ్మెల్యే యారాసు ప్రతాపరెడ్డి మీదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇట్లా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్న పేరు లేకుండా హిందూపురం నుంచి విజయనగరం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. దాంతో ఎంపీలు తీవ్రంగా సతమతమవుతున్నారు. అనేక రకాలుగా రాజకీయంగా అవకాశం వచ్చి ఏదో ప్రభావం చూపిద్దాం అని భావిస్తున్నటువంటి తరుణంలో అనేక మంది ఎమ్మెల్యేల నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో ఉదాహరణకు అమలాపురం ఎంపీ జీఎంసీ బాలయోగి తనయుడిగా హరీష్ మాధుర్ రెండోసారి పోటీ చేసి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. కానీ అక్కడ ఆయన్ని ఒక్క ఎమ్మెల్యే కూడా ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. కూటమి ఎమ్మెల్యేలే 7 చోట్ల ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సొంతంగా ఎంపీ ఏ చిన్న పని కూడా చేసుకోలేని పరిస్థితి సాగుతుంది. అక్కడికి జిల్లా కేంద్రం అమలాపురంలో ఎంపీ మాటను సాధారణ ఇన్స్పెక్టర్ కూడా వినే పరిస్థితి ఉండడం లేదు అనే మాట వినిపిస్తుంది. ఇట్లా కొత్త పాత అనే తేడా లేకుండా ఎంపీలందరి పరిస్థితి ఇదే రీతిలో ఉన్నటువంటి తరుణంలో ఇటీవల కర్నూలు ఎంపీ నాగరాజు ఒక ప్రపోజల్ చేస్తే దాన్ని స్వయంగా మంత్రి టీజే భరత్ పక్కన పెట్టేయడంతో ఎంపీ ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించిన పేరుని పార్టీ అధిష్టానం కూడా ఖాతరు చేసిన దాఖలాలు లేవు. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో ఎంపీల పరిస్థితి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా మేమేదో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పిన ఆఫీసులకు వెళ్ళి రాయబారం నడపడం, ఇంతవరకైనా మా పరిస్థితి అనే స్థాయికి వచ్చేస్తున్నారు. దీంతో అన్ని రకాలుగానే ఇబ్బంది పడుతున్నటువంటి ఎంపీల సమస్య మీద అధిష్టానం కూడా స్పందించాలి అని కోరుతున్నారు. కానీ ఎంపీల కన్నా ఎమ్మెల్యేల మాటకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తరుణంలో ఎంపీలంతా వచ్చే ఎన్నికల నాటికి ఈ రీతినైతే మొత్తం పరువు పోయి పట్టు లేక తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన స్థితికి వస్తాం అనేటువంటి రీతిలో ఆందోళనకు గురవుతున్నారు. మరి ఎంపీల ఆందోళనని టీడీపీ అధిష్టానం ఏమాత్రమైనా పట్టించుకుంటుందా? కనీసం వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేసేదానికి రంగంలో దిగుతుందా? అనేక చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలని ఖాతరు చేయకుండా సాగిపోతున్నటువంటి తరుణంలో కోఆర్డినేషన్ పెంచేదానికి ఏమైనా అడుగులేస్తుందా?